జూన్ 4వ తారీఖున ఎన్నికల ఫలితాలనేవి వెలువడబోతున్నాయి. ఆ రోజు ఎప్పుడు అని చెప్పి రాజకీయ నాయకులే కాక ప్రజలు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎక్కడా లేనంత ఇదిగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఏపీలో మాత్రం చాలా ఇంట్రెస్ట్గా ఉంది. అసలు ఏ వీడియో చూసినా ఏ ఛానల్ పెట్టినా ఆంధ్రప్రదేశ్ న్యూస్ మాత్రం ఎక్కువ చెప్తున్నారంటే అక్కడ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో దశాబ్ద కాలం నుంచి ఉన్న 2014లో అతను పోటీ చేయకుండా బీజేపీకి టీడీపీకి పొత్తు మాత్రమే ఇచ్చి 2019లో మాత్రం అతను పోటీ చేసిన అతను రెండు చోట్ల కూడా వాడిపోవడం కారణం చేత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి ఇప్పుడు ఈ 3 పార్టీలు ఉండటం వల్ల, అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఈ తేప గెలిచి మెజార్టీ ఎంత వస్తుంది, అసెంబ్లీకి అతను వెళ్ళాలి, అతను వాయిస్ వినాలని చెప్పి ఎదురు చూసే ప్రజలు కూడా చాలా మంది. సరే, ఇప్పుడు ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే జనసేన పార్టీ, టీడీపీ పార్టీ వారి కార్యకర్తలకి మాత్రం కొద్దిగా బాధ కలిగించే విషయం బాధ కలిగించే విషయం అంటే మనం ఫ్యాక్ట్గా మాట్లాడుకోవాలి. మనం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుంటే దీనిలో బాధ పెట్టాల్సిన అవసరం లేదు, అర్థం చేసుకుంటే బాధపడాల్సిన అవసరం లేదు. 2019లో వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే పథకాన్ని, అనే కార్యక్రమాన్ని తీసుకొని మేనిఫెస్టోలో పెట్టి సక్సెస్ఫుల్గా సరే అప్పు తెచ్చిండో ఏం తెచ్చిండో ఏదో చేసిండు, మొత్తం మీద ప్రజలకు ఆర్థికంగా సాయం చేయడానికి కొంత ఆడవాళ్లకు 45 సంవత్సరాలు వచ్చిన వాళ్లకు కొంత సంవత్సరానికి అమౌంట్ అనేది, తర్వాత చిన్నపిల్లలకు అమ్మఒడి కార్యక్రమం, అదేవిధంగా వృద్ధులకు 2000 రూపాయల నుంచి సంవత్సరానికి 250 రూపాయలు, సంవత్సరం అలా పెంచుకుంటూ 250 రూపాయలు పెంచుకుంటూ ఇప్పుడు 3000 రూపాయలు చేయటం, ఇట్లాగా నవరత్నాలు అంటే 9 పథకాలు సక్సెస్ఫుల్గా విజయవంతంగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇది ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి మాత్రం నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అనేది చిన్న పాయింట్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే కొన్ని మీటింగ్లో 99% వరకు మా మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి ఒక్క కార్యక్రమం, ప్రతి ఒక్క పథకం నేను అమలుపరిచాను అని. అమలుపరిచిండు వాస్తవం చెప్పాలంటే. కానీ అంటే కొంతమందికి అందకపోవచ్చు, ఎక్కడో కొంతమందికి అర్హులైన వారికి కూడా అందకపోవచ్చు. అది ఎక్కడైనా ఉన్నది. ఎందుకంటే ఏ మూలనో ఒక మూలన కొంతమంది అర్హులు ఉండొచ్చు. అక్కడున్న నాయకుల వల్ల, లేకపోతే వాళ్ళు పట్టించుకోకపోవటం వల్ల కొంతమంది అందకపోవచ్చు కొన్ని పథకాలు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, 99% వరకు నేను నవరత్నాలు అనే కార్యక్రమాన్ని పూర్తి చేశాను అని. అంటే 1% వరకు పూర్తి చేయలేదని చెప్పారు. 1% వరకు అంటే మన మద్యపానం నిషేధం చేస్తున్నాను, కానీ చేయలేకపోయారు. మద్యపానం నిషేధం చేయకపోగా మద్యాన్ని రేట్లు, అంటే గవర్నమెంట్కు బడ్జెట్ రావడానికి కొద్దిగా రేట్లు అనేది పెంచుకుంది. అదొకటైతే కానొస్తుంది. అలా చిన్న కొన్ని ఉన్నాయి. సరే, ఓకే. ఇప్పుడు కొన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలను అమలుపరచడానికి 12 నుంచి 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయింది అని చెప్పి అటు చంద్రబాబు నాయుడు, ఇటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా విమర్శించారు. విమర్శించిందే కాకుండా కొన్ని పదే వాళ్ళ మీటింగ్లో గట్టిగా ప్రజల్ని నాటుకుపోయేటట్టుగా ఆ అమ్మఒడి కార్యక్రమం చిన్నపిల్లలకి 15,000 రూపాయలు ఇవ్వటం వల్ల, అలాగే 45 సంవత్సరాలు వచ్చిన ఆడవాళ్ళకు, మహిళలకు కొంత అమౌంట్ ఇవ్వటం వల్ల, నెల అమౌంట్ అనేది ఇవ్వటం వల్ల, అలాగే ఆటో డ్రైవర్లకు 10,000 రూపాయలు ఇవ్వడం, మిషన్ కుడుతున్న మహిళలకు 10,000 రూపాయలు ఇవ్వడం, అలాగే చాలా కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇలా సంక్షేమ కార్యక్రమాలు చేయటం వల్ల రాష్ట్రం మొత్తం అధోగతి పాలైపోయి రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర అభివృద్ధి అనేది కుంటుపడింది అని చెప్పేసి వీళ్ళ వాదన. ఓకే, వీళ్ళ వాదన కరెక్టే అనుకోవచ్చు. 2024 వీళ్ళు చెప్పింది ఏమిటి? ఒక ఇంట్లో తల్లిదండ్రులకు 2 ఉన్నా, ఒక్కరు ఉన్నా, 3, 4 ఉన్నా కానీ వాళ్ళకి అమ్మఒడి అసలు కార్యక్రమం, అంటే పేరు మార్చొచ్చు తర్వాత ఇవాళ గెలిస్తే, ఆ అమ్మఒడి కార్యక్రమం వచ్చే డబ్బులు ఎంతమంది ఉంటే అంతమందికి మేము వేస్తాం. అదే కాకుండా
ఒక ఇంట్లో అవ్వకు వచ్చింది అనుకోండి ఏది పెన్షన్, మరి అయ్యకు మన తాతకు రావట్లే. అంటే ఇప్పుడు అవ్వకు అయ్యకు చేస్తానంటున్నారు. అట్లాగే ఎంతమంది మహిళలు ఆ ఉన్నా వాళ్ళకి 45 సంవత్సరాల లోపు అటు ఇటు వాళ్ళకి డబ్బులు వేస్తానంటున్నారు. అదే కాకుండా మహిళలకు ఉచిత బస్సు అంటున్నారు. అసలు వీళ్ళు చేసిన దానికే 12 నుంచి 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయిపోయిందని చెప్పి పదే జనాల్లోకి వెళ్ళి చాలా అప్పు అయిపోయింది, మన రాష్ట్రం మొత్తం కుట్టుబడిపోయింది, ఆ రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ అనేది వడ్డీలకే సరిపోవట్లేదు, మన రాష్ట్రం అభివృద్ధి అనేది లేదు, ఒక రోడ్లు లేదు, ఒక డ్రైనేజ్ లేదు, ఒక వ్యవస్థ అనేది కరెక్ట్ లేకపోవటం వల్ల అప్పు డబ్బులు అమౌంట్ ఆ బడ్జెట్ సరిగా లేకపోవటం వల్ల అభివృద్ధి అనేది లేకుండా పోయింది సంక్షేమ పథకాల వల్ల అని చెప్పి విమర్శించిన పవన్ కళ్యాణ్. అలాగే నేను ముందలే చెప్పాను, ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, ఫ్యాక్ట్ గా మాట్లాడుకుందాం. అంటే అటు తెలుగుదేశం పార్టీననే కాదు, అటు జనసేన పార్టీనని కాదు, ఇటు వైసీపీ పార్టీనని. వైసీపీ పార్టీ అంటే నాకేమన్నా ఇదేం కాదు, నా వీడియోలు చూడండి కావాలంటే. పవన్ కళ్యాణ్ గురించి, చంద్రబాబు నాయుడు గురించి చాలా గొప్ప చెప్పిన వీడియోలు ఉన్నాయి. కానీ ఇది ఇలా చేస్తే మరి కుట్టుపడిపోయిద్దని చెప్పి, రాష్ట్రం మొత్తం కుట్టుపడిపోయింది, అప్పుల పాలైపోయిందని చెప్పిన వారే మరి అందరికి డబల్ ఇచ్చుకుంటూ పోతుంది అంటున్నారు. వాళ్ళు చేసింది తప్పన్నప్పుడు, వాళ్ళు చేసింది కరెక్ట్ కాదన్నప్పుడు, వాళ్ళు పావలా వాళ్ళు ₹1 ఇస్తున్నారు అనుకోండి, మీరు ₹2 ఇస్తున్నట్టున్నారు. మరి వాళ్ళు చేస్తే తప్పు, మరి మీరు చేస్తే ఒప్పేలా అయింది. ఈ సమస్యని నేనంటాం కాదు, ఒక జనసేన కార్యకర్తలు కూడా అంటున్నారు, అదేవిధంగా టీడీపీ కార్యకర్తలు కూడా అంటున్నారు. వారి డౌట్ అనేది క్లియర్ చేయండి. ఎందుకంటున్నానంటే ఒక మాట చెప్పటం కాదు, ఒక మాట చెప్పిన తర్వాత ఆ వాగ్దానం అనేది ప్రజల్లో నాటుకుపోయింది. కాబట్టి ఎప్పుడెప్పుడు చేస్తారని చెప్పి ఎదురు చూసే ప్రజలు కూడా చాలా మంది ఉంటారు. కాబట్టి ఈ యొక్క సమస్యని ఎలా సాల్వ్ చేస్తారో మీకున్న అనుభవంతో ఎదురు చూద్దాం. ఎందుకంటున్నానంటే 14 నుంచి 15 సంవత్సరాల దాకా ఉమ్మడి రాష్ట్రాన్ని, అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా 5 సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రి అనుభవం ఉంది మీకు, కాదంటలేదు. ఇప్పుడు ఏపీకి క్యాపిటల్ ఏదో అర్థం కాదు, మన రాజధాని ఏదో అర్థం కావట్లే. వైజాగ్ లేకపోతే అమరావతి ఏది? కాబట్టి చాలా సమస్యలతో కూడిన ఆంధ్రప్రదేశ్ని ఎలా గట్టెక్కిస్తారో తెలియదు. ఎక్కువ అప్పులు చేయకుండా మీరేమైతే అన్నారో అవి మరి ఎలా నెరవేరుస్తారో గెలవాలని అందరూ కోరుకుందాం. గెలిస్తే ఎలా నెరవేరుస్తారో, మరి జగన్ గారు చేస్తే తప్పైంది, మీరు ఎలా చేస్తే ఎలా ఒప్పైందని చెప్పి చాలా మంది కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఈ సమస్యకు ఒక పరిష్కారం వెతికి సంక్షేమ పథకాలే కాదు, రాష్ట్ర అభివృద్ధి కూడా చేయాలని కోరుకుంటూ, అటు వైసీపీ పార్టీ వచ్చినా, ఇటు జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తులో భాగంగా కూటమి వచ్చినా, ఏ పార్టీ వచ్చినా కానీ సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రం మెయిన్ ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి, రోడ్లు, డ్రైనేజీలు, ప్రతి ఒక్కటి కూడా రోడ్లు. ఇప్పుడు రోడ్లు కొన్ని రోడ్లు తిరగాలంటే భయం వేస్తుంది. నేను ఒకసారి ఏదో సందర్భం బట్టి నేను కుకునూరు సైడ్ వెళ్ళిన తర్వాత ఆ రోడ్లు ఎలా ఉన్నాయంటే ఒక గొయ్యిని తప్పిస్తే ఇంకో గొయ్యి ఉంది, ఇంకో గొయ్యి బండి మీద వెళ్తూ ఇంకో గొయ్యి తప్పిద్దాం అనుకుంటే ఇంకో గొయ్యిలో వెళ్ళి పడిపోతుంది. అంత దారుణమైన రోడ్లు అనేది కొన్ని చోట్ల ఉన్నవి. రాష్ట్ర అభివృద్ధి మెయిన్ ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి ఉండాలి, సంక్షేమ పథకాలు కూడా ఉండాలి. దీన్ని ఎలా డీల్ చేస్తారు అనేది చూద్దాం. ఎవరు వచ్చినా కానీ ప్రజలకు మంచి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ కామెంట్ తెలపండి. నమస్తే.